అమెరికా చరిత్ర అనగానే మనకు ఏంటి గుర్తొస్తుంది? తేదీలు, యుద్ధాలు, అధ్యక్షులు కదా? కాని అసలు కథ అది కాదు. దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది. అది నిరంతరం విస్తరించాలనే తపన, ఆ తపన వల్ల పుట్టిన ఘర్షణల కథ. సో ఈరోజు మనం ఆ కథలోకి కాస్త లోతుగా వెళదాం. సరే, ఈ కథను మనం ఓ 5 అంకాల్లో చూద్దాం. ముందుగా ఘర్షణల ప్రపంచంతో మొదలుపెట్టి ఒక దేశపు ఆశయం ఎలా పురుడుపోసుకుందో చూస్తాం. ఆ తర్వాత స్పష్టమైన విధి అనే ఆలోచనతో దేశం విడిపోయేదాకా ఎలా వెళ్ళిందో తెలుసుకుని చివరగా అసంపూర్తి సరిహద్దుతో ఈ కథలు ముగిద్దాం. మొదటి భాగం ఘర్షణల ప్రపంచం. యూరోపియన్లు రాకముందు ఉత్తర అమెరికా అంటే ఖాళీగా ఉన్న భూమి అని చాలామంది అనుకుంటారు. కాని అదస్సలు నిజం కాదు. అప్పటికే అది ఎన్నో సంక్లిష్ట సమాజాలతో కళకళలాడుతున్న ఖండం. ఒక రకంగా చెప్పాలంటే ఓ పెద్ద చారిత్రాత్మక ఘర్షణకు రంగం సిద్ధంగా ఉందన్నమాట. చూడండి, 1492 కన్నా కొన్ని వందల ఏళ్లు కాదు, ఏకంగా వేల సంవత్సరాల ముందే ఉత్తర అమెరికాలో లక్షలాది మంది ప్రజలు ఉండేవారు. వాళ్లకు వాళ్ల స్వంత సంక్లిష్టమైన సమాజాలున్నాయి. అంటే మనం తెలుసుకోవాల్సిన అమెరికా అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. వేల సంవత్సరాలుగా ఆ భూమిని తమదిగా భావించి ఏలిన స్థానిక ప్రజలతో. ఆ తర్వాత అంతా చాలా వేగంగా జరిగిపోయింది. యూరోపియన్ శక్తులు ఒకదాని తర్వాత ఒకటిగా ఈ ఖండంలోకి రావడం మొదలుపెట్టాయి. సుమారు 1000వ సంవత్సరంలో నార్స్ వాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. కాని 1492లో కొలంబస్తో స్పెయిన్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 1497లో జాన్ క్యాబోట్తో ఇంగ్లాండొచ్చింది. ఇక 1600 కల్లా ఫ్రాన్స్, నెదర్లాండ్స్ కూడా తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. చెప్పాలంటే ఈ ఖండంలో తమవాటా కోసం శతాబ్దాలపాటు సాగే ఒక పెద్ద రేస్ మొదలైందనమాట. సరే, ఇక రెండవ భాగానికి వద్దాం. ఒక దేశపు ఆశయం రూపుదిద్దుకోవటం. ఇక్కడ మనం బ్రిటిష్ కాలనీల గురించి, అమెరికన్ విప్లవం గురించి చూద్దాం. అయితే ఈ విప్లవం కేవలం పన్నుల వల్ల వచ్చిందని అనుకుంటే పొరపాటే. దాని వెనుక విస్తరించాలనే బలమైన కోరిక కూడా ఉంది. అమెరికన్ విప్లవం అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే స్లోగన్ ఏంటి? ప్రాతినిధ్యం లేకుండా పన్నులు కట్టం అని. స్కూల్లో కూడా మనకు ఇదే మెయిన్ రీజన్ అని చెప్పారు. కాని అసలు కదా నిజంగా పన్నుల చుట్టూ మాత్రమే తిరిగిందా, లేక తెర వెనుక మనకు తెలియని ఇంకేదైనా బలమైన కారణం ఉందా? విషయమేంటంటే, అవును, షుగర్ యాక్ట్, స్టాంప్ యాక్ట్ లాంటి పన్నులను వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అది నిజమే. కానీ వాళ్లకు అంతకంటే కోపం తెప్పించిన విషయం ఇంకొకటుంది. అదే 1763 నాటి రాయల్ ప్రాక్లమేషన్. ఆ ప్రకటన ప్రకారం అప్పలాచియన్ పర్వతాలకు పశ్చిమాన ఎవరూ వెళ్లి స్థిరపడకూడదు. ఇది వాళ్లకు అస్సలు నచ్చలేదు. ఆ పశ్చిమ భూభాగాలను దక్కించుకోవాలనే కోరికే స్వాతంత్ర్యం వైపు వాళ్లను నడిపించిన ఒక అతిపెద్ద శక్తి. అంటే చూసారా, విప్లవానికి, విస్తరణకు ఎంత దగ్గరి సంబంధముందో. ఇక మూడవ భాగం ఒక స్పష్టమైన విధి. 19వ శతాబ్దంలోకి అడుగుపెట్టాక పశ్చిమ దిశగా అమెరికా విస్తరణ ఒక ఉప్పెనలా సాగింది. దానికి కారణం ఒక నమ్మకం. అదేంటంటే, ఈ ఖండమంతా విస్తరించడం తమ విధి అని, అది దేవుడి ఆజ్ఞ అని బలంగా నమ్మారు. ఆ నమ్మకం కోసం ఎంత పెద్ద మూల్యం చెల్లించడానికైనా వాళ్లు సిద్ధపడ్డారు. ఈ భావజాలానికి ఒక పేరుంది, మేనిఫెస్ట్ డెస్టినీ. సింపుల్గా చెప్పాలంటే ఇది 19వ శతాబ్దంలో వాళ్లలో బలంగా నాటుకుపోయిన ఒక నమ్మకం. ఏంటంటే, అమెరికా ఈ ఖండమంతట విస్తరించి తమ ప్రజాస్వామ్యాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని వ్యాపింపజేయడం దేవుడు తమకప్పడించిన పని అని. దేశ విస్తరణ అనే ఇంజిన్కి ఇదే ఫిలసాఫికల్ ఫ్యూయల్ అనమాట. ఈ విస్తరణ ప్రయాణంలో ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ ఏంటంటే 1803 లూజియానా కొనుగోలు. ఒక్క డీల్తో దేశ సరిహద్దులు ఏకంగా రాకీ పర్వతాల వరకు వెళ్ళిపోయాయి. ఒక రకంగా సరికొత్త ప్రపంచానికి గేట్లు తెరుచుకున్నాయి. ఈ కొనుగోలుతో అమెరికా సైజ్ డబుల్ అవ్వడమే కాదు, పశ్చిమానికి వెళ్లాలనే వాళ్ల ఆశయం ఇంకా బలంగా మారింది. అయితే ఈ విస్తరణ కథకు ఒక చీకటి కోణం కూడా ఉంది. అదేంటంటే, చెల్లించిన భారీ మానవ మూల్యం. 1830లో ఇండియన్ రిమూవల్ యాక్ట్ అనే చట్టం వచ్చింది. ఈ చట్టం పేరుతో 5 నాగరిక తెగలు అని పిలువబడే దాదాపు 60,000 మందిని వాళ్ల సొంత భూముల నుండి బలవంతంగా తరిమేశారు. వాళ్లను పశ్చిమానికి నడిపించిన ఆ దారిని చరిత్ర కన్నీటి దారి అని పిలుస్తోంది. ఆ భయంకరమైన ప్రయాణంలో అక్షరాలా 15,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఒక అంచనా. మేనిఫెస్ట్ డెస్టినీ అనే ఆ అందమైన మాటల వెనుక ఉన్న క్రూరమైన నిజం ఇదన్నమాట.
ఇక ఈ విస్తరణకు ఊపునిచ్చిన ఇంకో పెద్ద అట్రాక్షన్ బంగారం. 1849 గోల్డ్ రష్ గురించి తెలియగానే జనం పశ్చిమానికి పరుగులు పెట్టారు. ఒక్క ఉదాహరణ చెప్తాను. శాన్ ఫ్రాన్సిస్కో జనాభా కేవలం ఒక్క సంవత్సరంలో 812 నుండి ఏకంగా 20,000కి పెరిగిపోయింది. ఆలోచించండి, బంగారమనే ఆశ వందల వేల మందిని ఎలా పరుగులు పెట్టించిందో. ఈ మేనిఫెస్ట్ డెస్టినీ అనే ఆలోచనకు సైనిక రూపం ఇవ్వాల్సి వస్తే అదే మెక్సికన్ అమెరికన్ యుద్ధం. 1846 నుండి 48 వరకు జరిగిన ఈ యుద్ధం తర్వాత అమెరికాకు భారీ లాభం చేకూరింది. ఇప్పుడు మనం చూస్తున్న కాలిఫోర్నియా, నెవాడా, యూటా, అరిజోనా, న్యూమెక్సికో ఈ రాష్ట్రాలన్నీ ఉన్న భూభాగాలు అమెరికా వశమయ్యాయి. దీంతో నైరుతి ప్రాంతంపై అమెరికా పట్టు శాశ్వతంగా బిగిసిపోయింది. ఇప్పుడు 4వ భాగం, యూనియన్ విచ్ఛిన్నం అంచున. ఇక్కడే అసలు ట్విస్టుంది. విస్తరణలో సాధించిన విజయమే దేశానికి అతిపెద్ద ముప్పుగా మారింది. ఎలాంటారా? కొత్తగా గెలుచుకున్న ప్రతి భూభాగం ఒకే ఒక్క ప్రశ్నను నిలబెట్టింది. ఇక్కడ బానిసత్వం ఉండాలా వద్దా? ఈ ఒక్క ప్రశ్న దేశాన్ని ముక్కలు చేసేంత వరకు తీసుకెళ్ళింది. సో దేశాన్ని రెండుగా చీల్చిన ఆ సంఘర్షణ ఏంటంటే, కొత్తగా చేరిన ప్రతి భూభాగం ఒక ప్రశ్నను మోసుకొచ్చింది. ఇది స్వేచ్ఛా ప్రాంతమా లేక బానిసత్వ ప్రాంతమా? కొత్త భూభాగాల్లో బానిసత్వాన్ని బ్యాన్ చేయాలని స్వేచ్ఛా రాష్ట్రాలు వాదించాయి. కాని బానిస రాష్ట్రాలేమన్నాయంటే, రాజకీయ బ్యాలెన్స్ కోసం బానిసత్వాన్ని కొత్త ప్రాంతాలకు కూడా విస్తరించనివ్వాలని పట్టుబట్టాయి. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్నోసార్లు రాజకీయ రాజీలు కుదిర్చే ప్రయత్నాలు జరిగాయి, కాని ప్రతిసారీ ఫెయిలయ్యాయి. 1820లో మిస్సూరీ రాజీ అనేది ఒక టెంపరరీ ఫిక్స్. 1850 రాజీ కాలిఫోర్నియాను ఫ్రీ స్టేట్గా చేర్చినా పారిపోయిన బానిసలను పట్టుకునే చట్టాన్ని మరింత కఠినం చేసింది. ఇక 1854 కాన్సాస్ నెబ్రాస్కా చట్టమైతే ఆ నిర్ణయాన్ని అక్కడి ప్రజలకే వదిలేసింది. దాని ఫలితమే బ్లీడింగ్ కాన్సాస్ పేరుతో ఆ ప్రాంతంలో ఒక చిన్నపాటి అంతర్యుద్ధం. అంటే ప్రతి రాజీ కూడా రాబోయే పెద్ద తుఫానును కొద్దికాలం వాయిదా వేసింది అంతే. 1859లో జాన్ బ్రౌన్ అనే వ్యక్తి హార్పర్స్ ఫెర్రీపై హింసాత్మక దాడి చేశాడు. ఆ సంఘటనతో అందరికీ ఒకటి అర్థమైపోయింది. ఇక రాజీలకు చర్చలకు కాలం చెల్లింది. బానిసత్వాన్ని సమూలంగా నాశనం చెయ్యాలనుకునే వాళ్లకు మాటలతో పని అవ్వదని తేలిపోయింది. ఇది రాజకీయ చర్చ కాస్త నైతిక యుద్ధంగా మారిన టర్నింగ్ పాయింట్. ఇక 1860లో అబ్రహం లింకన్ ఎన్నికవడమనేది ఆఖరి మెట్టు. ఆ దెబ్బతో దేశం కోలుకోలేని విధంగా విడిపోయింది. లింకన్ వస్తే బానిసత్వాన్నిక విస్తరించలేమని, తమ శక్తికి ముగింపు పడినట్లేనని దక్షిణాది రాష్ట్రాలు భావించాయి. వెంటనే యూనియన్ నుండి విడిపోవడం మొదలుపెట్టాయి. విస్తరణ అనే ఆశతో మొదలైన ఈ సంఘర్షణకు దేశం చెల్లించిన చివరి మూల్యమెంతో తెలుసా? 6 లక్షల జీవితాలు. అమెరికన్ అంతర్యుద్ధం రూపంలో అంత పెద్ద వినాశనం జరిగింది. మన కథలో చివరి భాగం, అసంపూర్తిగా మిగిలిన సరిహద్దు. సరే, అంతర్యుద్ధమైతే ముగిసింది. విస్తరించాలనే కోరిక కూడా ఆగలేదు, అది కొనసాగింది. కాని దేశం మాత్రం తన గుర్తింపేంటి, తన ఆత్మ ఏంటి అనే ప్రశ్నలతో ఇంకా పోరాడుతూనే ఉంది. యుద్ధం తర్వాత పరిస్థితి చూస్తే ఎన్నో విచిత్రమైన వైరుధ్యాలు కనిపిస్తాయి. ఒకవైపు 1869లో ట్రాన్స్కాంటినెంటల్ రైల్వే పూర్తి కావడంతో దేశం భౌతికంగా ఒకటయింది. పశ్చిమానికి వెళ్లడం సులువైంది. మరోవైపు పునర్నిర్మాణ కాలంలో ఆఫ్రికన్ అమెరికన్లకు పౌర హక్కులు వస్తాయని అందరూ ఆశించారు. కాని ఆ ఆశలు ఎంతో కాలం నిలవలేదు. 1877లో ఫెడరల్ సైన్యం దక్షిణాది నుండి వెనక్కి వచ్చేగానే ఆ పునర్నిర్మాణం ముగిసిపోయింది. దాని స్థానంలో జిమ్ క్రో అనే భయంకరమైన అణచివేత శకం మొదలైంది. అంటే విస్తరణ కల నెరవేరుతోంది కాని ఐక్యత అనే మాట మాత్రం నెరవేరలేదు. ఇదంతా చూశాక మనకొక ప్రశ్న మిగిలిపోతుంది. ఖండాన్నైతే జయించారు, నిజమే. కాని దేశం ఎప్పుడైనా నిజంగా ఒక్కటిగా కలిసిందా? ఆనాడు విస్తరణ వల్ల పుట్టిన సంఘర్షణలు ఈనాటికి నిజంగా సమసిపోయాయా? ఆలోచించాల్సిన విషయమే.